క్రియేట్ అది స్వతహాగా చేసినటువంటిది కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఏ అరెస్టులు జరిగినా అవి కోర్టుల యొక్క పరిధిలో వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి తప్పితే ఏదో కక్షసాధింపుగా జరిగేవి కాదు. దాని ఫలితం ఏదన్నా దాని యొక్క మరి ఇంపాక్ట్ ఏదన్నా ఎన్నికల్లో ఉందా అన్నది విశ్లేషణలో ఖచ్చితంగా ఒక తేలేటువంటి అంశం. కానీ ప్రస్తుతానికి ఎందుకంటే అక్కడ ప్రభుత్వ పరిపాలన అయితే 5 సంవత్సరాలు జార్ఖండ్లో సరిగా సాగలేదు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు కలిగింది. అంతిమ ఫలితాలు వచ్చాక ఫ్యాక్టర్స్ ఏమిటి అన్నది స్టడీ చేయటం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఎంవీఏ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా లాక్కుంటారు. 200కు పైగా మరి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించిన సందర్భంలో మిగతా పార్టీల యొక్క మనుగడ కష్టమని స్పష్టంగా అర్థమవుతోంది. శరద్ పవార్ లాంటి చాలా బలమైనటువంటి నాయకుడు మహారాష్ట్ర రాజకీయాలని శాసిస్తారు అని చెప్పి అందరూ అనుకోవటం జరుగుతుంది. అటువంటి శరద్ పవార్ గారి పార్టీ, ఆయన నాదే అసలు పార్టీ అన్నారు, కానీ సింబల్ కానీ పార్టీ కానీ అజిత్ పవార్తో వెళ్ళటం జరిగింది. ఈరోజు శరద్ పవార్ గారికి వారి పార్టీకి డబల్ డిజిట్ కూడా వస్తుందా రాదా, 10 అంకె కూడా వారి పార్టీ సీట్లు గెలుచుకుంటారు. ఆల్రైట్. సో జార్ఖండ్ అరెస్టులకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రస్తుతం జీవో ప్రస్తావిస్తున్నారు. అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది అనేటువంటి ఆలోచన బీజేపీ మీద ఉంది. చూద్దాం అంటున్నారు. దాని గురించి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి